కోపాన్ని తాపాన్ని అణుచుకోగలిగిన వాడు కూడా లెజెండరీ అనే మాట వచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అండి. ఆ రోజు కూడా అంత బహిరంగ సభలో విమర్శించినప్పుడు సరే ప్రశ్న అడగడం తప్పేం కాదు. జరుగుతున్న వాతావరణాన్ని అది ఏదో ఉంటే ముందే వ్యక్తీకరించుంటే బాగుండు. ఆ రోజు కూడా అనుకున్నాం మేము. ఆ రోజు కూడా చెప్పాను. అదేదో ఆ ప్రయత్నం జరుగుతుందని తెలుసు. ఏది లెజెండరీ అనో ఏదో అవార్డ్స్ ఇస్తున్నారు, వేరియేషన్ ఉందని. అదే విషయాన్ని కమిటీకి ముందు తీసుకెళ్ళి అది స్టేజీ దాకా రాకముందే ఆయన డిఫెన్స్ చేసి ఉంటే బాగుండేది. అప్పటిదాకా మౌనం ఉండి ఒక్కసారిగా స్టేజీ మీద దాన్ని మంచి ఆనందదాయకమైనటువంటి 75 సంవత్సరాల ఉత్సవం జరుగుతున్నప్పుడు ఎంతో ఆనందంగా ఉన్న అందరి సమయాన్ని పొల్యూట్ చేసేసాడు. ఒక్కసారిగా డిసప్పాయింట్ చేశాడు. ఆయన కరెక్ట్ కావచ్చు కాకపోవచ్చు వేరు విషయం. అంటే ఎక్కడ అంటే సముచిత స్థానంలో ఎలా ప్రవర్తించాలో కూడా విజ్ఞతతో కూడుకుని ఉంటుంది. మన సినిమా డైలాగ్ కూడా ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ అదేదో సామెత కూడా ఉన్నట్టుగానే ఎక్కడ నెగ్గాలో కాబట్టి ఎక్కడ వగ్గాలని కూడా అట్లా చేయాలి. ఆ రోజు కూడా ఆయన తనకు తానుగా సెల్ఫ్గా ఏదో క్రమశిక్షణ చెప్తున్నాడు. సినిమా ఇండస్ట్రీ ఆయన ఒక్కడే క్రమశిక్షణకు మారుపేరు కాదు. అంతా ఆ తరంలో ఉన్నట్టు అందరూ కూడా ఇంచుమించు అందరూ కూడా శోభన్ బాబు గారు, కృష్ణ గారు, ఎన్టీ రామారావు గారు చాలామంది ఉన్నారు. కానీ తనకు తాను ఊరికే చిరంజీవి గారు తనకు తాను ఊరికే నేను క్రమశిక్షణ అని చెప్పుకుంటాడు. టైంకి వస్తుండొచ్చేమో. అంత మాత్రాన హీరోయిన్ల మీద దాడి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ మీద దాడి చేయడం ఎన్నో విన్నా ఆయన మీద వివాదాలు ఎన్నో రకాల. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ రోజున మంచు మనోజ్ని నువ్వు మందు తాగుతూ ఉంటావు తప్పురా అది లేదంటే నువ్వు వాళ్ళని కొట్టావు కదరా, మీరు ఆ ఆడియో క్లిప్ వినే ఉంటారు, వాళ్ళని కొట్టావురా తప్పురా అని చెప్పి ఒక రకంగా మంచు మనోజ్ని ఎందుకు ఒక రకంగా కార్నర్ చేశారు అనుకోవాలా, దారి తప్పిన మనోజ్ని దారిలో పెడుతున్నాడు అనుకోవాలా, ఏమనుకోవాలా ఇష్యూని? అంటే ఎవరిళ్లలో అయినా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. అందరిళ్లలో ఎవరు వెళ్ళి ఎవరిళ్లలో చూసిపోం. కానీ ఒక్కసారి ఇంటి బయటికి వచ్చిన తర్వాత అది పబ్లిక్ అయిపోయిన తర్వాత దానిలో ఉన్న గుణగణాలను గురించి మంచి చెడుల గురించి మాట్లాడుకోవడం అనేది సహజం. ఎందుకంటే ఒక దగ్గర ఇలా జరిగిందిరా అంటే చిన్న చిన్న ఛాయ్ దుకాణాల దగ్గర పాన్ షాపుల దగ్గర మాట్లాడుకోవటం కూడా మనం ఎవరూ ఆపలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మంచు మనోజ్ విషయంలో అసలు ఏం జరిగిందంటారు? అదే సార్, నేను ఇక్కడ ఓన్లీ ఆస్తి ఒక్కటే కాదు, ఇగోలు కూడా ఉన్నాయి. అంటే ఎవరికి వాళ్ళు ఇగో నేను మాత్రం మితిమీరి ఆత్మవిశ్వాసాలు కూడా పనిచేస్తున్నాయి నాకు అనిపిస్తూ ఉన్నాయి. పూర్తి సారాంశాలు మొత్తం కూడా ఇష్యూ స్టార్టింగ్ కానీ చూస్తున్నా. ఆస్తి ఒక్కటే ఫ్యాక్టరీగా పెద్దగా కనిపించట్లేదు. ఎందుకంటే ఒకవేళ ఆస్తి తగాదా అయి ఉంటే దాని మీద సర్వ హక్కులు మోహన్ బాబు గారు మాత్రమే ఉంటాయి. ఎందుకంటే ఆయన స్వార్జితం, ఆయన కష్టపడి సంపాదించింది కాబట్టి ఆయన ఎవరికి డిసైడ్ చేస్తే నా తదనంతరమా లేదా ఇంత పార్ట్ నీకు ఒక పార్ట్ వేరే వాళ్ళకి. కానీ మనోజ్ ఒకటి కోడ్ చేశారు సార్, నా పెళ్ళయిన తర్వాతే నేను మంచోడిని కాదా, నాన్నగారు నా పెళ్ళైన తర్వాతే నేను మంచోడిని కదా, నా భార్యతో మీకు ప్రాబ్లం ఏంటి, నా పిల్లోడితో ప్రాబ్లం అంటే మ్యారేజ్ ఒక రకంగా ఆయనకి ఇష్టం లేదనుకోవాలా ఆవిడని చేసుకోవటం, లేకపోతే ఏంటి? అదే నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అయితే ఇక్కడ ఏంటి అంటే సహజంగా ఒక తల్లికి అందరి పిల్లలు సమానం అంటుంటారు. అయినప్పుడు కూడా చిన్న కుమారుడి మీద కాస్త లాలిత్యం ఎక్కువగా ఉంటుంది. కానీ తండ్రికి అలా ఉండదు. పెద్ద చిన్న సమానంగా చూస్తాడు, రెండు బరువులు సమానంగా మోస్తాడు. కానీ ఇక్కడ మీరు అన్నట్టు ఆడియో ప్రకారం చూస్తే మనోజ్ని కార్నర్ చేసి విలన్ చేసేసి తాగుడికి బానిస అయ్యావు, నువ్వు డబ్బులు వృధా చేశావు, నీ భార్య మాటలు వింటున్నావు అంటే ఎవరైనా భార్య మాటలు వింటారు. ఎందుకంటే భార్య అయినా సరే ఇక్కడ ఆ మౌనిక అమ్మాయిని కూడా విలన్ చేస్తున్నారు. వాస్తవానికి ఏ ఇంటి కోడలైనా సరే రాగానే పెళ్లి కాగానే తన భర్త తన ఉమ్మడి ఆస్తిలో తన పార్ట్ సెక్యూరిటీగా ఉంచుకోవాలని కొంత ఉత్సాహంగా ఉంటారు. అది సహజంగా మన గ్రామాలలో కూడా చాలా చూస్తుంటాం. ప్రతి ఇంట్లో ఉంటుంది, తమ ఇల్లు బాగుండాలని కోరుకుంటారు. తన భర్త అంటే తన భర్త అమాయకుడనో, లేదా తమ భర్త చెడు వ్యసనాలు ఉన్నాయి, లేదా చెడు స్నేహితులు ఉన్నారు, లేదా ఇప్పుడు ఇదే విషయం మౌనిక తీసుకుంటే ఆ ఇంట్లో పార్షియాలిటీ ఉంది, మా భర్త కన్నా బావగారిని ఎక్కువగా చూస్తున్నారని ఏదో అనుకుని ఉండవచ్చు. అంత మాత్రాన అనుకోవడంలో తప్పు కాదు, ఆమె విలన్ కాదు. నేను చెప్పేది ఏంటంటే ప్రతి క్యారెక్టర్ ఏ భార్య క్యారెక్టర్ కోడలుగా ఉన్నా ఎవరైనా అలాగే ఆలోచిస్తారు. అది తప్పు పట్టాల్సిన అవసరం కూడా కాదు. కానీ దాన్ని కోడ్ చేస్తూ భార్య మాటలు వింటున్నావు, ఆమె వచ్చిన తర్వాతే మన గొడవలు మొదలవుతున్నాయని చెప్పడం అది నైతికత కాదు. అంటే తనకు కూతురు అంటే చాలా ఇష్టం, లక్ష్మి గారు అంటే చాలా ఇష్టం అని చెప్పుకునే మోహన్ బాబు గారు బయటికి కోడల్ని కూతురులాగా భావించలేకపోతున్నారు అనుకోవాలి. ఇష్టం లేని పెళ్ళంతా మాత్రం ఒకటి రీజన్ అవుతుందా అనేది మనం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే మోహన్ బాబు గారు కూతురు లక్ష్మి కూడా ఇష్టం లేని పెళ్ళిలే చేసుకుంది. ఆమె అది మన వ్యక్తిగత విషయం అయినప్పటికీ మనం అంతగా కోడ్ చేయాల్సిన అవసరం లేకుండా మనకు అన్నీ కూడా మీడియా సాక్షిగా ఉంది. ఆమెకు చదువుకునే రోజుల్లో ఇష్టం లేని పెళ్ళి ఒకటి చేసుకొని వెళ్ళిపోవడం, దౌర్జన్యంగా తీసుకురావడం, తర్వాత రాజీ కుదిరచ్చడం ఇవన్నీ చూస్తున్నాం. ఇష్టం లేకుండా జరుగుతూ ఉంటాయి కొన్ని సందర్భంలో. తర్వాత పిల్లలు పుట్టాకనో తర్వాత పెంపకాలైన తర్వాత కొన్ని ఇష్టపడాల్సి వస్తుంది. అది తన సినిమాల ద్వారా చాలా సందేశాలు ఇచ్చాడు మోహన్ బాబు. అదే పెదరాడి చిత్రంలో కూడా
ఒక పెద్ద ఇంత 78 ఏళ్ళు అంటే 50 ఏళ్ళ సినీ అనుభవం, ఇంకా ఎందుకు